షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటి నుండి బంగ్లాదేశ్ భారత్ని ఏదో రకంగా విసిగిస్తూనే ఉంది. కొత్త పాలకుడు మహమ్మద్ యూనస్ భారత్ టార్గెట్గా గేమ్స్ ఆడుతున్నాడు. దీనికి తోడు ఆయనకు మద్దతు ఇస్తున్న మతోన్మాద సంస్థలు జమాతే ఇస్లామీ, బిఎన్పి వంటి పార్టీలు భారత్ వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నాయి. ఇదిలా ఉంటే యూనస్, పాకిస్తాన్, చైనాలు పెద్దపీట వేస్తున్నాయి. భారతదేశంలో అత్యంత కీలకమైన హసీమారా వైమానిక స్థావరం సమీపంలోకి వచ్చేందుకు పాకిస్తాన్కి అనుమతి ఇచ్చాడు. హసీమారా భారత్కి అత్యంత కీలకమైన చికెన్ స్నేక్ ప్రాంతంలో ఉంటుంది. ఇది వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. హసీమారా నుంచి 120 కిలోమీటర్ దూరంలో పాకిస్తాన్ చేరుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ఇదే కాకుండా బంగ్లాదేశ్ వైమానిక దళ అధికారులు JF-17 యుద్ధ విమానాలపై శిక్షణ పొందడానికి పాకిస్తాన్కు వెళ్తున్నారు. ఈ విమానాన్ని పాక్, చైనాలు సంయుక్తంగా డెవలప్ చేశాయి. ఈ పరిణామాలు అన్నీ కూడా భారత్కి ఇబ్బంది కలిగించేవే. మరోవైపు మోంగ్లా నౌకాశ్రయాన్ని అప్గ్రేడ్ చేసే పనిని చైనాకు అప్పగించారు. చైనాకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్లోని మోంగ్లా ఓడరేవు కోల్కతా నుంచి కేవలం 180 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చాలా ఏళ్లుగా హిందూ మహాసముద్రంపై పట్టు సాధించేందుకు, భారత ఆధిపత్యానికి గండి కొట్టేందుకు చైనా ప్రయత్నిస్తూనే ఉంది. భారత్ ప్రధాన భూభాగాలను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఇరుకైన కారిడార్ సిరుగురి కారిడార్ లేదా చికెన్ స్నేక్పై బంగ్లాదేశ్, దాని కొత్త మిత్రులు పాక్, చైనాలు కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. మన హసీనామా ఎయిర్ నుంచి కేవలం 120 కిలోమీటర్ల దూరంలోని బంగ్లాదేశ్ లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరంలో JF-17 యుద్ధ విమానాలను మోహరిస్తోంది. బంగ్లా వైమానిక స్థావరంలోని పాక్ ఉనికి కూడా భారత్కి ఆందోళన కలిగించే విషయం. యూనస్ మెడలు వంచేలా భారత్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం కూడా వచ్చింది.